భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఏఐసీసీ ఓట్చోర్ గధిచోడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఏఐసీసీ ఓట్చోర్ గధిచోడ్ పిలుపుతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన ఓటు తాను వేసుకునే పరిస్థితి చేజారిపోయిందని, ఓటు దొంగిలించబడుతుందని, దీన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే జారే తెలిపారు. భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఓట్ చోరీ ఏదైతే మానవత విలువలను, దేశ సమగ్రతను కాపాడటానికి ఉపయోగించేటటువంటి ఓటు హక్కుని దొంగలించబడతా ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఆలోచన ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను సారథ్యం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం దేశ సమగ్రతను కాపాడాలంటే ఓటు అనేది చాలా ముఖ్యం. ఆ ఓటు నేడు దొంగిలించబడతా ఉంది. ఆ ఓటుని కాపాడుకునే దిశలో భాగంగా మరి ఈరోజు మేము చేస్తున్నటువంటి ర్యాలీ, అదేవిధంగా ఓటుని కాపాడుకునే దశలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించే విధంగా ఈరోజు ర్యాలీలో భాగంగా ఈరోజు కొవ్వొత్తిని కూడా వెలిగిస్తూ ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే మనం మన సమగ్రతను కాపాడుకోవడానికి నిర్ణయించబడినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు దొంగలించబడతా ఉంది. ఆ ఓటుని కాపాడుకునే దిశలో మనందరం బాధ్యత వహించాలి. ఏదైతే మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఓటు దొంగలించబడుతుంది అనేది ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఈరోజు ఓటుని దొంగలించబడతా ఉంది. దాన్ని కాపాడుకున్న బాధ్యతలో మనమందరం కూడా ఏకీకృతమై ఈరోజు ఓటుని సేవ్ చేయాల్సిన అవసరం మనందరం బాధ్యత ఉందనే ఆలోచనతో ఈరోజు మా కార్యక్రమం చేపడతా ఉంది.